హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియా గ్లోబల్ ఎకానమీ అనేది పవర్ హౌస్ గా ఎదుగుతుందండి. సమ్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా గ్రోత్ అనేది స్టడీగా ఉందన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి, అలాగే వేరియస్ ఇండస్ట్రీలో ఎక్స్పోర్ట్స్ ని పెంచడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఫేవరబుల్ గవర్నమెంట్ పాలసీస్, అలాగే గ్రోయింగ్ డొమెస్టిక్ డిమాండ్ తో పాటు స్ట్రాంగ్ క్యాపెక్స్ గ్రోత్ అండ్ లో ప్రైస్ రా మెటీరియల్స్ వల్ల అక్రాస్ ది గ్లోబ్ అనేక కంపెనీస్ ఏంటంటే ఇండియాని ప్రైమరీ చాయిస్ గా చూస్తున్నాయి అనమాట. దీనివల్ల వేరియస్ ఇండస్ట్రీలో హెవీగా ఆర్డర్స్ అనేవి వచ్చాయండి. సో ఈ రోజు ఈ వీడియోలో ఫైనాన్షియల్ 2025 లో ఇప్పటి వరకు మోస్ట్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్న టాప్ 5 హై గ్రోత్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే కేఈసీ ఇంటర్నేషనల్ అండి. ఈ కంపెనీ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, సెంట్రల్, అలాగే పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వేస్, సివిల్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ తో సహా వేరియస్ ఇండస్ట్రీలో ప్రెజెన్స్ ఉందన్నమాట. ఫైనాన్షియల్ 2025 Q1 ఎండింగ్ కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 38,000 crores ఉందండి. కంపెనీ హిస్టరీలోని ఇది హైయెస్ట్ అన్నమాట. రీసెంట్లీ ఇండియా అండ్ యుఎస్ఏ లో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ కోసం 1400 crores వర్త్ అయిన ఆర్డర్స్ గెలుచుకుంది. అండ్ Q1 లో టోటల్ ఆర్డర్ ఇంటేక్ అనేది 7,500 crores కి రీచ్ అయింది అనమాట. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 70% గ్రోత్ ఉంది. అండ్ ఈ ఆర్డర్స్ లో ఇండియా అండ్ ద మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ చాలా ముఖ్యమైనవి అనమాట. అలాగే కంపెనీ మిడిల్ ఈస్ట్ లో కూడా టవర్ సప్లై చేయడానికి ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది. కేఈసీ ఇంటర్నేషనల్ రీసెంట్ గా హాస్పిటల్, కమర్షియల్ బిల్డింగ్స్, ఆటోమేటిక్ సిగ్నలింగ్, కన్వర్టర్ స్టేషన్స్, అలాగే లాజిస్టిక్స్ కి సంబంధించి ఈపీసీ లోకి ఎంటర్ అయిందండి. ఇది కంపెనీ లార్జ్ ఆర్డర్స్ పొందడంలో హెల్ప్ చేసింది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 22,677 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 14.2% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.82% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹15.20 ఉంది. అండ్ కంపెనీకి రేట్ 3,985 crores ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే 68.6 ఉందండి. స్టాక్ పీఈ అనేది 57.8 ఉంది. సో పీఈ రేషియో వైజ్ కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.88% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ కాన్స్టెంట్ గా ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 12.45% నుండి 12.66% కి నామినల్ గా పెరిగింది. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది 25.84% నుండి 25.29% కి నామినల్ గా తగ్గింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.83% నుండి 10.16% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 886 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇది ఇండియన్ రైల్వేస్ కోసం రెక్రాన్, సీట్స్, బెర్త్ అండ్ కాంపాక్ట్ బోర్డ్స్ తో సహా సెవెరల్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేస్తుంది అనమాట. జూలై 2024 లో ఇది సీ వ్యాగన్స్ తయారు చేయడానికి అండ్ సప్లై చేయడానికి ఇండియన్ రైల్వేస్ నుండి 430 crores వర్త్ అయిన ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది. సీట్స్ అండ్ బెర్త్ సెగ్మెంట్ లో 30% లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఉందండి ఈ కంపెనీకి. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాగన్స్ కోసం సీట్స్ సప్లై చేయడానికి కంపెనీ 193.3 million ఆర్డర్స్ గెలుచుకుంది అనమాట. అండ్ మార్చ్ లో దాని సబ్సిడరీ అయిన ఓరియంటల్ ఫౌండరీ ద్వారా ఇండియన్ రైల్వేస్ వ్యాగన్ సప్లై చేయడానికి 1,250 crores ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది. 2024 లో కంపెనీ ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్న టోటల్ ఆర్డర్ వాల్యూ అనేది అరౌండ్ 1,710 crores ఉందండి. హై ట్రాన్సాక్షన్ ఆఫ్ ఆర్డర్స్ తో కంపెనీ తన ఆర్టిఫిషియల్ లెదర్ కెపాసిటీని పర్ యానం 2.4 million నుండి 4.8 million డబుల్ చేయడానికి కంపెనీ హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,244 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 12.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2%, ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ ₹4.88 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 276 crores ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.81% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎటువంటి చేంజ్ లేదనమాట. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 45.17% నుండి 44.86% కి తగ్గింది. అండ్ అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కనుక చూస్తే ఏస్ ఇన్వెస్టర్ అయిన ముకుల్ మహావీర్ అగర్వాల్ గారికి ఈ కంపెనీలో 5.53% స్టేక్ ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ 365 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 38% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 488% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిటాచీ ఎనర్జీ ఇండియా అండి. హిటాచీ గ్రూప్ లో పార్ట్ అనమాట. పవర్ టెక్నాలజీలో కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్, సర్వీసెస్ తో యుటిలిటీ అండ్ ఇండస్ట్రీ కస్టమర్స్ కి సర్వీస్ చేయడంలో స్పెషలైజేషన్ ఉంది ఈ కంపెనీకి. ఫైనాన్షియల్ 2025 Q1 లో హిటాచీ ఎనర్జీ 24,360 crores ఆర్డర్స్ రిసీవ్ చేసుకుందండి.
లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కనుక కంపేర్ చేస్తే ఇది 2 టైమ్స్ ఎక్కువ అన్నమాట. ఆర్డర్ బుక్ లో కొన్ని కీ ఆర్డర్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్, డేటా సెంటర్స్ అండ్ రెన్యూవబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాయన్నమాట. అండ్ డొమెస్టిక్ ఆర్డర్స్ తో పాటు ఆర్డర్ బుక్ లో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనేవి 27% ఉన్నాయండి. ఆస్ట్రేలియాలోని ఒక కంపెనీకి హెచ్డివిసి లైట్ విఎస్సి స్టేషన్ సప్లై చేయడం అండ్ కెనేడియన్ కంపెనీకి స్విచ్ గేర్ సబ్స్టేషన్స్ అలాగే ట్రాన్స్మిషన్ గ్రిడ్స్ అప్గ్రేడ్ చేయడం కొన్ని కీ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 51,109 క్రోర్స్ ఉందండి. ROCE 17.8%, రిటర్న్ ఈక్విటీ 12.7% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ ₹40.50 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 214 క్రోర్స్ ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉందండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎటువంటి చేంజెస్ లేవు. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.48% నుండి 5.02% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 9.70% నుండి 8.53% తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.44% ఉంది. ప్రెసెంట్ ఈ కామన్ షేర్ ₹1,235 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కామన్ షేర్ 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 109% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 198% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వెల్స్పన్ కార్ప్ అండి. గ్లోబల్లీ లార్జ్ డయామీటర్ పైప్స్ తయారు చేసే కంపెనీలో ఇది కూడా ఒకటి అనమాట. ఇది BIS సర్టిఫైడ్ స్టీల్ పిల్లెట్స్, TMT రేబర్స్, డక్టైల్ ఐరన్ పైప్స్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్, బార్స్ తయారు చేస్తుంది. లాస్ట్ 5 మంత్స్ లో కంపెనీ 3,000 క్రోర్స్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుందండి. ఇందులో మిడిల్ ఈస్ట్ కి పైప్స్ అండ్ బెండ్స్ డెలివరీ ఆర్డర్ ఉందన్నమాట. USA నుండి 20-30 క్రోర్స్ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంది. అండ్ ఇండియా నుండి 800 క్రోర్స్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది. మార్చ్ 2024 లో కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 9,050 క్రోర్స్ ఉందండి. అండ్ జూన్ 2024 క్వార్టర్ లో ఇది 12,000 క్రోర్స్ కి పెరిగిందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17,109 క్రోర్స్ ఉంది. ROCE 21.6%, రిటర్న్ ఈక్విటీ 21.5%, ఫేస్ వాల్యూ ₹5 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹42.40 ఉంది. ఇండస్ట్రీ PE 19.1 ఉంటే స్టాక్ PE 15.4 ఉంది. సో PE రేషియో వైజ్ వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గా చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.03% ఉందండి. క్వార్టర్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.70% నుండి 10.51% తగ్గింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 11.99% నుండి 9.74% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.13% నుండి 29.67% కి పెరిగింది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ మీరు కనుక చూస్తే మొన్న మనం ఏదైతే అండర్ వాల్యూ స్టాక్స్ లో గురించి ఒక స్టాక్ గురించి మాట్లాడుకున్నాం, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఆ కంపెనీకి ఇందులో వెల్స్పన్ కార్ప్ లో 6.11% స్టేక్ ఉందండి. అలాగే ఆకాష్ బన్సాలి గారికి 1.88% స్టేక్ ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కమిషన్ షేర్ ₹651.50 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 100% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ BEL అండి. కంపెనీ డిఫెన్స్ సెక్టర్ లో ఉందన్నమాట. ఇండియన్ డిఫెన్స్ కి అవసరమైన ఎలక్ట్రానిక్స్ హ్యాండిల్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్స్ లో రాడర్స్, మిసైల్ సిస్టమ్స్, ట్యాంక్ ఎలక్ట్రానిక్స్ అలాగే గన్ అప్గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. జూన్ 2024 ఎండింగ్ కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 76,700 క్రోర్స్ కి రీచ్ అయిందండి. మార్చ్ క్వార్టర్ లో ఇది 75,930 క్రోర్స్ ఉండేదన్నమాట. జస్ట్ 1 క్వార్టర్ లోనే BEL అనేది 800 క్రోర్స్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకుంది. ఇందులో 300 క్రోర్స్ అనేవి డొమెస్టిక్ ఆర్డర్స్ ఉన్నాయి. రాడర్స్, జామర్స్ అలాగే స్పేస్ సప్లై చేయడానికి 480 క్రోర్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంది. ఇది కాకుండా జూలై 2024 లో 200 క్రోర్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుందండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2,21,450 క్రోర్స్ ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 34.8%, రిటర్న్ ఈక్విటీ 26.4%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹5.80 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 62.5 క్రోర్స్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.14% ఉంది. క్వార్టర్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లో ఎటువంటి చేంజ్ లేదన్నమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17.56% నుండి 17.43% కి తగ్గింది. డిఐ షేర్ హోల్డింగ్ కూడా 22.63% నుండి 20.62% కి తగ్గిందన్నమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 8.66% నుండి 10.82% కి పెరగడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹303 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 మంత్స్ లో 64% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 141% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. హై ఆర్డర్ బుక్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చండి. ఎందుకంటే లార్జ్ ఆర్డర్ బుక్ అలాగే కన్సిస్టెంట్ ఆర్డర్ ఇన్ఫ్లో అనేది కంపెనీస్ కి ఒక గ్రీన్ ఫ్లాగ్ అన్నమాట. హై ఆర్డర్ అనేది ఓవర్ ది పీరియడ్ కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ని పెంచుతుంది. సో ఇవన్నీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్న టాప్ 5 గ్రోత్ స్టాక్స్ అన్నమాట. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q1 లో హెవీగా ఆర్డర్స్ వచ్చిన టాప్ 5 స్టాక్స్ కూడా. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది 1.07% డౌన్ అవడం జరిగిందండి. టోటల్ లాస్ అనేది ₹1,908 ఉందన్నమాట. అండ్ టాప్ యూజర్స్ లో BSE 2.96%, హిందుస్థాన్ కాపర్ 2.93%, కోల్ ఇండియా 2.91%, NMDC 2.77%,
అండ్ బిఎల్ 2.57%. ఇలా ఈరోజు పోర్ట్ఫోలియోలో కనుక చూస్తే మాక్సిమం అన్ని లూజర్సే ఉన్నాయన్నమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే మోర్పెన్ ల్యాబొరేటరీస్ 4.53% పెరిగింది. క్యాప్సెట్ ఇన్ఫ్రా 3.28%, నవా లిమిటెడ్ 1.63% పెరగడం జరిగింది. అండ్ జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు నేను షార్ట్ టర్మ్ కోసం మోర్పెన్ ల్యాబ్ అనేది బై చేశానండి. 403 క్వాంటిటీ 62 రూపీస్ దగ్గర బై చేయడం జరిగింది. జీకే వైల్డ్ క్యాప్ సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.